హాయ్ అండి అందరికీ. నేను మీ విష్ణు చైతన్య పంపి. వెల్కమ్ టు వీసీ గోస్ట్ స్టోరీస్. ప్రతి సండే 9:30కి వీసీ గోస్ట్ స్టోరీస్ మన ఛానల్లో ప్లే అవుతుంది. సో అందరూ తప్పక ఈ వీడియో చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఎవరికైతే దెయ్యాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరంటే అడ్వెంచరస్గా బాగా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ వీడియో అన్నీ షేర్ చేయండి. నేను ఈరోజు మా ఫ్రెండ్కి ఒక ఊర్లో ఒక చిన్న సీన్ జరిగింది. దాని గురించి ఈరోజు మీకు ఒక కథ లెక్క చెప్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా? అందరూ అనుకుంటారు, లేవు, దెయ్యాలు ఎందుకు ఉంటాయి, దెయ్యాలు లేవు. చాలామంది అంటారు, కొందరు ఉన్నాయంటారు, కొందరు లేవు అంటారు. కానీ యాజ్ పర్ మై థాట్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు అని ఎట్లా నమ్ముతున్నామో అట్లా దెయ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం, ఎందుకంటే దేవుడు అయితే ఎవరికి డైరెక్ట్గా కనిపించాడు కదా. సో అట్లా దెయ్యాలు అనేవి కూడా అంతే. ఈ దెయ్యాలు అనేవి ఉన్నాయి. అవి కొన్ని చోట కొన్ని ఆ కోరికలు తీరనివి, ఏదన్నా చెయ్యాలనుకునేవి, అతి బాధతోని అతి క్రూరంగా చంపబడడం కానీ అట్లా జరిగినవి, ఏదో ఒక ఆత్మ ఆ కోరికతోని ఆ ఇంట్లో కానీ ఆ పరిసరాల్లో కానీ తిరుగుతూ ఉంటుంది. ఆ కోరికతో పెద్దవాళ్ళు అంటుంటారు, చనిపోయిన ఒక మనిషి ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన వారం దాకా ఆత్మ తన ఇంటి చుట్టే తిరుగుతుంది అని చాలామంది చెప్తుంటారు. మళ్ళీ అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే, ఇట్లా ఆత్మ అనేది ఒక మనిషి చనిపోయిన తర్వాత 7 days ఆ ఇంటి చుట్టే తిరుగుతుంది అని చెప్తుంటారు. సో ఇట్లా ఆత్మలు అనేవి ఉన్నాయి అని మా ఫ్రెండ్కి ఒకసారి నమ్మకం ఎట్లొచ్చింది అంటే, వానికి అసలు దెయ్యాలంటే అసలు పడదు. నీ నమ్మ అసలు దెయ్యాలు లేవంటాడు. ఒకరోజు వాడు ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ చెల్లి పెళ్ళి ఊర్లో ఉందనేసి మనోడు బస్సులో పోయిండు. అక్కడ వాళ్ళ ఇంట్లో దిగంగానే అక్కడ ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉన్నారు. సో అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండు అంటే, అరే ఇక్కడ దగ్గరలో గెస్ట్ హౌస్ లెక్క ఒకటి ప్లాన్ చేసినాము, సో అక్కడికి పోయి అందరూ ఉండండి అనేసి చెప్తే, ఆ గెస్ట్ హౌస్కి ఎవరు పోలేదు. చాలామంది లేదు, ఆ పక్కనే ఒక హాంటెడ్ హౌస్ ఉంది, అందుకే ఆ గెస్ట్ హౌస్లో ఎవరు ఉండట్లేదు అనేసి చెప్తారు. కానీ మా ఫ్రెండ్ ఎట్లా అంటే, దెయ్యాలు అసలు నమ్మడు. నేను చెప్పినది ఆల్రెడీ, దెయ్యాలు అనేది అసలు నమ్మడు. సర్లే అనేసి మనోడు ఏం చేసిండు, మనోడు ఇంకొకడు ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ గెస్ట్ హౌస్కి పోయి ఆడ స్టే చేసారు, మొత్తం మంచి చేసుకున్నారు. రాత్రి తినడానికి మళ్ళీ పెళ్లి కూతురు ఇంటికి వచ్చారు, అన్నం తినేసి ఇంటికి పోయారు. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. ఆ ఇంట్లో కూర్చున్నారు, టీవీ చూస్తారు. వెనక నుంచి గజ్జల చప్పుడు ఇటు గజ్జల చప్పుడు వస్తూనే ఉన్నాయి. మనోడు షాక్ అయ్యాడు. ఎవరు ఇంట్లో ఎవరు లేరన్నారు కదా, గజ్జల చప్పుడు ఏడికెళ్ళి వస్తుంది అనేసి మా లోపలికి మొత్తం పోయాడు. ఎట్లెట్లా లోపలికి పోతుంటే మనోనికి ఒక ఫీలింగ్ వచ్చేసింది బయట. అంటే ఏదో సంథింగ్ నా వెనక ఏదో ఉంది, నా ఎంబడి ఏదో వస్తుంది అని ఒక భయంతో పాటు ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ అట్లనే మనోడు ఎక్కువ నమ్మడు ఆయన, కానీ ఆయన ఆ ఫీలింగ్ అనేది వచ్చేసింది. సో అట్లే పోతూ అసలు ఎవరు గజ్జలు దొరుకుతుందని చూస్తుంటే ఎవరు కనబడలేదు. ఇంకొకడేమో కిందనే ఉన్నాడు, భయంతో కిందనే ఉన్నాడు, ఏందో అని తెలియక. మనోడు మొత్తం తిరిగి ఏం కనబడలేదు. మళ్ళీ కిందికి వచ్చేసి కూర్చొని ఈసారి ఏం చేసిండు, టీవీ ఆఫ్ చేసిండు. అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి టీవీ ఆఫ్ చేసి బాగా వింటున్నా అసలు ఎక్కడికి వెళ్ళి సౌండ్స్ వస్తున్నాయి అనేసి. ఈసారి దూరం నుంచి ఒక కుక్క అరుస్తుంది. ఆ సౌండ్ వినగానే పక్కన ఉన్నవానికి కొంచెం భయం వేసింది. భయం వేయగానే వీడు అన్నాడు, అరే కుక్కలు అనేవి రాత్రి కూడా అరుస్తాయి, అట్లేం భయం లేదు దాంట్లో, ఉండు, ఏం కాదు చూద్దాం, హాంటెడ్ అంటే దెయ్యాలు నిజంగా ఉంటాయా అని మా ఫ్రెండ్. సర్లే అనేసి అట్లే కూర్చున్నారు. ఇంట్లో ఒక సైడ్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్కు తాళం వేసింది. ఆ రూమ్ నుంచి ఎవరో ఒక ఆడపిల్ల ఏడుపు శబ్దం వినిపిస్తుంది. మనోనికి తన ఫ్రెండ్కి ఇద్దరికి చేతులు వణుకుతుంది. అంటే ఎవరు ఆ రూమ్కు తాళం వేసింది, ఆ రూమ్లో ఎవరున్నారు అనేసి మనోడు ఆ రూమ్ దగ్గరికి పోతూ ఎవరు అని అడుగుతాడు. కానీ ఆయన ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఆయన ఇంకా ఏడుపు శబ్దం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ డోర్ దగ్గరికి పోయి ఎవరు అని అడుగుతుంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. తర్వాత గట్టిగా ఎవరు అని ఒక అరుపు ఇయ్యగానే అక్కడి నుంచి ఏడుపు శబ్దం ఆపేసి ఒక నవ్వు శబ్దం వినిపించింది. ఒక ఆడపిల్ల నవ్వు శబ్దం వస్తుంది. మనోడు మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోయింది.
అసలు ఏంది ఏం జరుగుతుంది అనేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి బయట నుంచి చూస్తే అక్కడ ఇంటి పైన ఒక ఆత్మ అనేది ఇట్లా తిరుగుతుందంట. మనోనికి కింది నుంచి పై దాకా మొత్తం వణిగిపోయి పెళ్లికూతురి ఇంటికి పారిపోయి వచ్చేసాడు. పెళ్లికూతురి ఇంటికి పారిపోయి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుండ్రు, అరే ఇట్లా జరుగుతుందిరా ఆ ఇంట్లో, ఇట్లుందిరా అంటే, మరి నువ్వే దగ్గర చెప్పినా అందరు చెప్తుంటే నువ్వు కూడా వినలేదు, నేను ఆడికి పోతా అన్నావు, కానీ ఏంటంటే మాకున్నది కూడా అదే గెస్ట్ హౌస్, అందుకే మీరు ఉంటారేమో అని చెప్పినా అంటే, లేదా ఇట్లా జరుగుతుందని చెప్పంగానే వీళ్ళ ఫ్రెండు ఇతను ఇంకో ఫ్రెండ్ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ఇంటికి పోతారు. అంటే హాంటెడ్ ప్లేస్ అయితే అసలు ఒరిజినల్ అది కాదు, దాని పక్కన. కానీ ఈ ఇంట్లో ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, ఈ ఇంట్లో కూడా శబ్దం ఎందుకు వస్తుంది అనేసి సర్లే అనేసి అందరు కలిసి వస్తారు. అప్పుడు అక్కడికి పోగానే తెలిసేది ఏంటంటే, ఆ రూమ్లో సంథింగ్ అటు సైడ్ ఎవరో పిచ్చామె, అక్కడ జంగల్లో ఒక పిచ్చామె ఉంటుంది. ఆ పిచ్చామె లోపలికి వచ్చేసి ఇట్లా ఉరకడం నవ్వడం. ఈ డోర్ లాకేషన్ కూడా వెనక నుంచి ఒక డోర్ ఉంది, ఆ డోర్ ఎవరు చూడలేదు. అక్కడ అట్లా చూడగానే వీళ్ళందరూ ఏమనుకుంటారు, అరే ఇదంతా పిచ్చామె చేస్తుందిరా, ఆ పిచ్చామె అటు ఇటు ఉరుకుతుంది, ఇక ఈ రూమ్లోకి వచ్చినట్టుంది, వెనక నుంచి కూడా డోర్ ఉంది, నువ్వు చూసి ఆమె దెయ్యం అనుకున్నట్టున్నావు అనేసి వీళ్ళందరూ అంటారు. వీడు లేదురా ఇప్పుడు, ఎందుకంటే ఆ సౌండ్ అనేవి ఇప్పుడు ఈమె వాయిస్కి ఆమె వాయిస్కి చాలా తేడా ఉంది అని చెప్తే ఎవరు కొంచెం లేదురా హాంటెడ్ హౌస్ కూడా అది కూడా ఇది కాదు, అది ఏంటంటే దాని పరిసరాల్లో కూడా ఎవరు ఉంటారు కాబట్టి ఇట్లా అవుతుంది అనేసి వీళ్ళంటే. ఇక సరే అనేసి వీనికి అప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో వీనికి అప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు అసలు భయం లేనిది భయం అనేది ఏర్పడుతుంది. సో ఇట్లా చాలామందికి దెయ్యాలు అంటే నమ్మకం లేని వాళ్ళు, అసలు దెయ్యాలు లేని అనే వాళ్ళకు అది ఉంది అని ఒక ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే, అది మన వెంటనో మన పక్కనో దెయ్యం రూపంలోనే కాదు, ఒక ఆత్మ రూపంలో పక్కనున్న మనకు ఒక ఫీలింగ్ వస్తుంటుంది, ఒక గూస్ బంప్స్ అనేవి వస్తుంటాయి. ఒక దేవుణ్ణి చూడంగానే ఎట్లా మనకు ఒక గూస్ బంప్స్, అట్లా మన పక్కన ఏదైనా ఆత్మ కానీ ఏదైనా అతీత శక్తి కానీ మన పక్కన ఉంటే మన బాడీలో ఒక ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంటుంది. అట్లా అప్పటి నుంచి మన ఫ్రెండ్కి ఆ ఒక గట్టి మైండ్లో స్టక్ అయిపోయింది, అరే ఓకే ఇట్లా అతీత శక్తులు కూడా మన మధ్యలో ఉన్నాయి అని అప్పటి నుంచి డిసైడ్ అయ్యి, అప్పటి నుంచి దెయ్యాన్ని కానీ దాన్ని నమ్మడం మొదలుపెట్టి దాని మీద ఒక రీసెర్చ్ చేసిండు, అసలు ఏంది దెయ్యాల సంగతి ఏంది అనేసి. సో అట్లా మనల్ని తెలిస్తే చాలా దగ్గర ఇట్లా కోరికలు తీరనివి కానీ, లేకపోతే ఇట్లా ఏదైనా పగబట్టినవి కానీ, ఇట్లా కొన్ని ఆత్మలు కానీ ఇట్లా ఉంటాయి, ఇట్లా మర్రి చెట్ల దగ్గర ఆడ ఈడ కొన్ని ఉంటాయి. ఏంటంటే అది నిజం చెప్పంటే మనిషిని నిజంగా ఏం చేయలేవు, ఎందుకంటే మనిషి అనేది ఒక పంచభూతాలతో క్రియేట్ చేసిన బాడీ కాబట్టి మనిషిని ఏం చేయలేదు డైరెక్ట్లీ. ఒక మనిషిని భయపెట్టగలదు అంతవరకే, ఒక మనిషిని భయపెట్టగలదు అరుపులతో కానీ నీడలతో కానీ, గజ్జల చప్పుడో వాయిస్ ఏడుపో అవిటితో తప్ప అసలు నిజంగా దెయ్యం మనిషిని ఏం చేయలేదు. ఇవి చాలామందికి తెలియదు. దెయ్యాలు ఉన్నాయి కానీ దెయ్యాలు మనిషిని ఏం చేయలేవు అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఏమనుకుంటారు, అరే దెయ్యాలు నిజంగా వస్తే ఇట్లా కొరికి తినేసేయేమో, కొరికి చంపేసేయేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ అట్లా నిజంగా ఉండదు, ఎందుకంటే మనిషి అనేది ఒక పంచభూతాలతో క్రియేట్ చేసినది కాబట్టి అసలు దెయ్యాలు మనిషిని ఏం చేయలేవు, ఒక భయం మాత్రమే పెట్టేయగలవు. ఇది అందరూ తెలుసుకోండి. సో ఇది ఈరోజు మా బీసీ గోస్ట్ స్టోరీస్ నుంచి ఒక స్టోరీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో స్టోరీతోని ఇంకొక మంచి కథతో కలుద్దాం. సో అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంబి సైనింగ్ అవుట్.